ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు బుధవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 3 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారి కోసం 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు బుధవారం మే 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ మే 13వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఇచ్చారు. నిన్నటి రోజు రాత్రి 20,000 టోకెన్స్ వరకు కూడా ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి కౌంటర్లు అయితే క్లోజ్ చేశారు. మరలా రాత్రి 8 గంటలకు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. రష్ నార్మల్ గా ఉంటుంది కాబట్టి టోకెన్స్ ఉదయం 7 గంటల వరకు ఉన్నాయండి. లేదు అంటే టోకెన్స్ రాత్రి 12 గంటల లోపే అయిపోతాయి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ ని బట్టి ఉంటుందండి. అలాగే రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. మీరు కూడా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ కు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలలో తెలియజేస్తాను. అలాగే మీ కామెంట్లకు రిప్లై అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరిదారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరిదారిలో నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు 3,613 టోకెన్స్ అయితే ఉన్నాయి. శ్రీవారి మెట్టుదారి టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. రష్ నార్మల్ గా ఉన్నది కాబట్టి ఉదయం 7 గంటలకు కూడా టోకెన్స్ ఉన్నాయి. లేదంటే 7 గంటల లోపు టోకెన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 74,477 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,294 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,84 లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటల 7 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 129 రూమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే 1000 రూపాయల రూమ్స్ అయితే 1,518 రూపాయల రూమ్స్ కూడా కలిపి 20 రూమ్లలో 18 రూములు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ మొత్తం 1,200 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 1,200 రూమ్స్ కోటాలో 7 గంటల 7 నిమిషాలకు ఖాళీగా ఉన్న రూమ్స్ అయితే 129 రూమ్స్ మాత్రమే అండి. ఈ 129 రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా
అంటే 1 గంట నుంచి 2 గంటల్లో రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ ఇస్తారు. రేపటి నుంచి ఎమ్మెల్యే మరియు ఎంపీ లెటర్స్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం. ఏపీ, తెలంగాణ ఎంపీ మరియు ఎమ్మెల్యేల రికమెండెడ్ లెటర్స్ ద్వారా శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. ఈ విషయం టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉన్నది. అంటే 15న లెటర్స్ సబ్మిట్ చేస్తే 16వ తేదీన దర్శనం అయ్యే టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.